కరుణించు, యేసు కరుణించు అంటున్నాడు. దావీదు కుమారుడా యేసు నన్ను కరుణింపమని కేకలు వేయి మొదలుపెట్టాను. ఊరకుండమని అనేకులు వానిని గద్దించితిరి గాని వాడు మటుకు ఆగలేదని. దావీదు కుమారుడా నన్ను కరుణింపమని కేకలు వేయి మొదలు పెట్టాడంట. వాడు కేకలు వేయి. అక్కడ ఉన్న వాళ్ళు అంతే ఉంటున్నారు, అదే నోరు మీరా ఏంది ఆ కేకలు పొద్దుగులు. యేసు అని అర్థమైంది, ఆయన రక్షకుడు అని అర్థమైంది, ఈయన పోతే ఇంక అవకాశం లేదని అర్థమైంది. ఇంకేమంటున్నాడంటే దావీదు కుమారుడైన యేసు నన్ను కరుణింపుము. దావీదు కుమారుడైన యేసు నన్ను కరుణింపమంటే అక్కడ ఉన్నోళ్ళు ఏమంటున్నారంట, ఊరకుండమని అనేకులు వాడిని గద్దించారంట. నిజమే. కాబట్టి కానీ వాడు దావీదు కుమారుడా నన్ను కరుణింపమని మరీ ఎక్కువగా కేకలేశాడంట. చూసారా, నీకున్న వారందరూ